హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జీరో మైదాతో పిజ్జా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది కుల్చా బ్రెడ్ అండి. సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. దీనికి సిస్మోన్ సాస్, ఇది మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కుల్చా బ్రెడ్ అయితే చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉందండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బ్రోకలీ, క్యారెట్, టమాటో, కీరా, రెడ్ క్యాబేజ్. నేను వీటిని చాలా సన్నగా కట్ చేసుకున్నాను. ఆర్గానిక్ లీవ్స్, చీజ్ క్యూబ్స్, షిజ్వాన్ చట్నీ తగినట్టుగా తీసుకొని మనం ఇది కుల్చాకి అప్లై చేసేసుకోవాలి. మీడియం స్పైసీగా తినేవాళ్ళు కొంచెం లైట్గా అప్లై చేసేసుకోండి. ఇలా చేస్తే ఏంటంటే కిడ్స్ కూడా అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేస్తారండి. ఇది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసి హ్యాపీగా పిల్లలకి కూడా ఇవ్వచ్చండి. ఇలా అప్లై చేసేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసేసుకున్న వాటినన్నిటిని గార్నిష్ చేసేసుకొని ఆర్గానిక్ స్ప్రింకిల్స్ని యాడ్ చేసేసుకోవాలి. అండ్ చీజ్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. చీజ్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇది మెయిన్ చీజ్తోనే టేస్ట్ వస్తుందండి. నేనైతే ఓవెన్లో కుక్ చేస్తున్నానండి. ఒక 1 to 1.5 minutes పెడితే సరిపోతుందండి. ఓవెన్ లేని వాళ్ళు మనం స్టవ్ పైన కూడా చేసుకోవచ్చండి. ఇది కేక్ ప్రిపేర్ చేస్తాం కదా, అలా చేయాలి. చూసారా, ఇంట్లోనే పిజ్జా రెడీ అండి. విత్ కుల్చా బ్రెడ్తో మనం పిజ్జా ప్రిపేర్ చేసాము. జీరో మైదా అండి. పిజ్జా కట్టర్ ఉంటుంది కదా, అది మనకి ఏ షేప్లో అంటే ఆ షేప్లో కట్ చేసేసుకోవచ్చండి. ఇంకా మీకు తినాలనిపిస్తుందా? మీరు ట్రై చేసేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి. ఆల్ అని క్లిక్ చేయండి.